సో హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఈజ్ అబౌట్ వెస్ట్ ఆస్ట్రేలియా అనమాట. ఓకే, సో వెస్ట్ ఆస్ట్రేలియా అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ సైడ్, అంటే ఇక్కడ వరకు అనమాట. సో దిస్ ఈజ్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఇవాళ మనము ఎక్స్క్లూజివ్గా మొత్తం ఈ వెస్ట్ ఆస్ట్రేలియాలో అసలు ఏమేమి ఉన్నాయి, అంటే ఏమేమి ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫిజికల్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ మౌంటైన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్, అసలు ఏమేమి ఉన్నాయి అండ్ ఈ వెస్ట్ ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ సిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇవాళ వీడియోలో మనం చూద్దాం అన్నమాట. సో అంతకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఓకే, so let's see what's that announcement is. సో మనకి ఇక్కడ యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అది దాని ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ ఎట్ ₹5,000 అంతే. వెరీ వెరీ నామినల్ అండ్ అఫోర్డబుల్ ఫీ అనమాట. చాలా చాలా నామినల్ ఫీ జస్ట్ ఫర్ ₹5,000 అనమాట. సో ఇక్కడ మనం కవర్ చేసే టాపిక్స్ అనేవి మీకు యూపీఎస్సికి యూజ్ అవుతాయి, ఏపీపీఎస్సికి యూజ్ అవుతాయి అండ్ టీఎస్పీఎస్సికి కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వరకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫ్రమ్ బేసిక్స్, సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ అండ్ టు ద లెవెల్ ఆఫ్ యూపీఎస్సి ఎగ్జామ్ లెవెల్ వరకు అన్నీ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అవన్నీ కూడా జస్ట్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ఫీ. ఎంత అంటే జస్ట్ ఫర్ 5,000. ఓకే, సో అండ్ ఇందులో మనకు కొన్ని వర్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఓన్లీ రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ కావాలి అంటే ఇట్ ఈస్ అరౌండ్ 5,000. లేదు నాకు రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి ఇట్ ఈస్ అరౌండ్ 6,000 అనమాట. ఓకే, సో 3 months కోర్స్ అరౌండ్ మీరు మంత్లీ ఒక 2,000 చొప్పున 3 months కట్టినా ఇట్ విల్ గెట్ కంప్లీటెడ్. మళ్ళీ లేదు నాకు రికార్డెడ్ వద్దు, నేను ఇంటరాక్టివ్గా ఒకవేళ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతూ వింటాను అని అంటే సో లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్ రెండు కావాలి అంటే ఇట్ ఈస్ అరౌండ్ 7,000. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ నాకు రెండు కావాలి, కాకపోతే నేను మొత్తం ఒకేసారి ఇచ్చుకోలేను, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను అంటే ఇట్ ఈస్ అరౌండ్ 8,000 అనమాట. ఓకే, సో ఈ ఆఫర్స్ అన్నీ కూడా మనకి ఓన్లీ 15th May వరకే వీటి యొక్క వ్యాలిడిటీ. దాని తర్వాత నుంచి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. సో ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. ఓకే, సో 7893899553 అనమాట. ఓకే, సో ప్లీజ్ జాయిన్. సో మీకు అంటే జాయిన్ అవ్వాలి అనిపిస్తే సో ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడు అంటే లైఫ్లో మీకు ఎప్పుడు కావాలన్నా మళ్ళీ మీరు కావాలి అంటే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇట్ ఈస్ కమింగ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, సో అందుకని ప్లీజ్ మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. నెంబర్ ఈజ్ 7893899553 అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద నెంబర్ అండ్ కాల్ ప్రత్యూష మేడం ఇఫ్ యూ రియలీ వాంట్ టు జాయిన్ అండ్ ఎక్స్ప్లోర్ జోగ్రఫీ టు ద ఫుల్లెస్ట్. అంటే జోగ్రఫీలో ప్రతి ఒక్క మాడ్యూల్ని ప్రతి ఒక్క థింగ్స్ని మీకు ఏ డౌట్ ఉండకూడదు, మేము ప్రతిదీ కవర్ చేయాలి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి మేము ఏ ఒక్క జోగ్రఫీ బిట్ కూడా తప్పు పెట్టకూడదు అని అనుకుంటే సో ప్లీజ్ కాల్ అండ్ ప్లీజ్ జాయిన్. సో దట్ మీకు ఏంటంటే ప్రతి ఒక్క మాడ్యూల్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. సో దిస్ ఈస్ అబౌట్ ద అనౌన్స్మెంట్ అండ్ నౌ విల్ జస్ట్ గో ఇన్ టు ఆ టాపిక్. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, సో ఏంటి అంటే ఆస్ట్రేలియా ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అనేవి 3గా డివైడ్ అయిపోయాయి. ఓకే, సో మనం ఈస్టర్న్ సైడ్ చూసుకుంటే ఇట్ ఈస్ గ్రేట్ డివైడింగ్ రేంజ్. ఓకే, ఈస్టర్న్ సైడ్. మరి సెంట్రల్లో లో ల్యాండ్స్ అనమాట, అంటే ఎత్తైన కొండలు ఏమీ లేదు. సో వెస్టర్న్ సైడ్ తీసుకుంటే వెస్టర్న్ ప్లాట్యూ అనేది ఉంది. సో వెస్టర్న్, సో ఇక్కడ వరకు మనము కంప్లీట్లీ వి కాల్ ఇట్ యాజ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అని చెప్పేసి మనం అంటామన్నమాట. ఓకే, సో ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మొత్తం హాఫ్ ఆఫ్ ద పార్ట్ కూడా ఈ వెస్టర్న్ ప్లాట్యూ అంటే ప్లాటివ్ రీజియన్తో కవర్ అయిపోయి ఉందన్నమాట. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అంతా కూడా ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియా గురించి.
సో ఇక్కడ ఈ వెస్టర్న్ ప్లాటివ్ మాత్రమే కాకుండా, అంటే ప్లాటివ్స్ అనేవి చాలానే ఉన్నాయి, దాంతో పాటుగా ఇంకా కొన్ని ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇంకా మనకి డెజర్ట్స్ ఉన్నాయి, కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇవాళ క్లాస్లో కంప్లీట్ ఈ పర్టికులర్ పార్ట్, ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియాని మనం చూస్తామన్నమాట. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆస్ట్రేలియా. కంప్లీట్ మనకు ఆస్ట్రేలియాలో ఇప్పుడు మన ఇండియాలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అలాగే ఆస్ట్రేలియా కూడా స్టేట్స్గా డివైడ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూస్తే ఇవాళ టాపిక్ మనది వెస్టర్న్ ఆస్ట్రేలియా. దిస్ ఇస్, సో ఈ పార్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి. ఓకే, సో ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మనకు కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కొన్ని డెజర్ట్స్ కూడా మనకి ఉన్నాయి. అండ్ మనం ఇందాక పిక్చర్లో చూసినట్టయితే ఇదంతా కూడా కంప్లీట్ ప్లాటివ్ రీజియన్తో కవర్ అయిపోయింది కదా. హాఫ్ ఆఫ్ ద వెస్టర్న్ ఆస్ట్రేలియా అనేది ప్లాటివ్తో కవర్ అయిపోయింది. అలా కాకుండా మనకు కొన్ని డెజర్ట్స్ ఉన్నాయి అండ్ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ సిటీస్ ఏంటి అనేవి కూడా మనం ఇవాళ చూద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ అసలు మనం ఈ వెస్టర్న్ ఆస్ట్రేలియాని ఇవాళ చూస్తున్నాం, రైట్. సో అసలు ఆస్ట్రేలియా ఎన్ని కైండ్ ఆఫ్ స్టేట్స్గా డివైడ్ అయింది అంటే చూడండి, పైన వచ్చేసి నార్దర్న్ టెరిటరీ, ఓకే, కింద సౌత్ కదా, ఇది నార్త్ సైడ్, అందుకని దీన్ని నార్దర్న్ టెరిటరీ అని చెప్పేసి అన్నారు. కింద సౌత్ వచ్చేటప్పటికి సౌత్ ఆస్ట్రేలియా, ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి క్వీన్స్లాండ్, ఓకే, కింద క్వీన్స్లాండ్ కింద న్యూ సౌత్ వేల్స్, అండ్ ఇంకా కింద విక్టోరియా, ఇవే అనమాట. ఓకే, సో ఈ 6 స్టేట్స్ అనమాట మనకి. అండ్ కింద తాస్మానియా కూడా ఆస్ట్రేలియా కిందే వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ ఆస్ట్రేలియా, ఈ తాస్మానియా అనేది ఒక చిన్న ఐలాండ్. సో ఈ ఆస్ట్రేలియా నుంచి ఈ తాస్మానియా దేంతో సపరేట్ అయిపోయింది అని అంటే, ఇట్ ఈస్ సపరేటెడ్ బై బాస్ స్ట్రెయిట్. సో బాస్ స్ట్రెయిట్తో ఇది సపరేట్ అయిపోయింది. ఓకే, సో అలా, సో ఇవాళ మనము, సో ఇలా ఇప్పుడు మనం ఏంటి, మన అన్నిట్లో కూడా మనం ప్రతి ఒక్కటి ఇన్డెప్త్గా చదువుకోవాలి. సో ఇవాళ క్లాస్లో మనం వెస్టర్న్ ఆస్ట్రేలియా గురించి, వాటి దగ్గర ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ గురించి, అండ్ అక్కడ ఉండే మౌంటైన్స్ కానీ లేక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, రేంజెస్ ఉన్నాయా, డెజర్ట్స్ ఉన్నాయా అనేది చూస్తాం. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం ప్రతి ఒక్కదాన్ని, ఇప్పుడు నార్దర్న్ టెరిటరీ ఉందనుకోండి, ఈ నార్దర్న్ టెరిటరీలో ఏమేమి డెజర్ట్స్ ఉన్నాయి, ఏమేమి మౌంటైన్స్ ఉన్నాయి, ఏమేమి లేక్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఏమేమి రివర్స్ ఉన్నాయి అనేది చూస్తామన్నమాట. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో సౌత్ ఆస్ట్రేలియాని కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్రాంతంలో ఏమేమి లేక్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అని. సో క్వీన్స్లాండ్ కూడా అంతే, న్యూ సౌత్ వేల్స్లో కూడా ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ లేక్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. విక్టోరియా కూడా అంతే. ఇక్కడ చూస్తే మనం గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది కనిపిస్తుంది కదా. సో అలాంటివి ఇంకా ఈ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్గా అడుగుతారనమాట. ఓకే, సో మనం వరల్డ్ జియోగ్రఫీ చదువుకునేటప్పుడు మనం ప్రతి ఒక్క పార్ట్ని కూడా ఇన్డెప్త్గా చదువుకుంటే మనం ఏ బిట్ కూడా తప్పనేది మనం పెట్టమన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆస్ట్రేలియా చదివామంటే ఆస్ట్రేలియాని కూడా చిన్న చిన్న భాగాలుగా చేసుకొని, సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రేట్ డివైడింగ్ రేంజ్, ఇప్పుడు మీకు ఎగ్జామ్లో గ్రేట్ డివైడింగ్ రేంజ్ అని చూడడం కానీ ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది అని మీరు గుర్తుపట్టగలగాలి. ఓకే, సో అలా మనం ఇన్డెప్త్గా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవాల్టి క్లాస్లో we will completely discuss on the వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఈ పార్ట్ వరకే మనం డిస్కస్ చేస్తాం, వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఇంకా ఫర్త్ కమింగ్ క్లాసెస్లో విల్ డిస్కస్ అబౌట్ నార్దర్న్ టెరిటరీ, సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియా. సో అక్కడ ఉండే లేక్స్ ఏంటి, ఇవేంటి అనేది మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో చూస్తామన్నమాట. ఓకే, సో నౌ లెట్స్ గో అండ్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో అసలు ఏమేమి ఉన్నాయి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఇక్కడ మనం వెస్టర్న్ ఆస్ట్రేలియాని డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వరకు కదా మన వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఒక్కసారి మళ్ళీ మనం వెస్టర్న్ ఆస్ట్రేలియా కంటే అసలు మన ఆస్ట్రేలియా మొత్తం దేంతో సరౌండ్ అయిపోయింది అని మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. బట్ స్టిల్ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా. ఓకే, సో తర్వాత ఇది బాస్ స్ట్రెయిట్. ఓకే, ఆస్ట్రేలియా తాస్మానియాతో దేంతో సపరేట్ అయిపోయింది, విత్
బాస్ స్ట్రేట్. సో మనం నిన్న ప్రీవియస్ వీడియోలో ఈవెన్ వి టాక్డ్ అబౌట్ గ్రేట్ డివైడింగ్ రేంజ్, చూసారా ఇక్కడ గ్రేట్ డివైడింగ్ రేంజ్ కూడా ఉండింది. ఓకే, సో ఇటు పక్కేమో గ్రేట్ ఆస్ట్రేలియన్ బ్లైట్ అనేది కూడా మనకి సదర్న్ రీజియన్లో కనిపిస్తుంది. సో ఇవి వరకు మనకు సరౌండింగ్స్. కానీ ఇవాళ క్లాస్లో వీఆర్ కంప్లీట్లీ డీలింగ్ అబౌట్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఇది కదా వెస్ట్ ఆస్ట్రేలియా. సో దిస్ ఈస్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఈ వెస్ట్ ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఏమేమి ఫిజికల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఫిజికల్ ఫీచర్స్ అంటే మౌంటైన్స్ కానీ డెజర్ట్స్ కానీ చూస్తే ఫస్ట్ మనకి పైన చూస్తే ఒక ప్లాట్యూ ఉంది, కింబర్లీ ప్లాట్యూ అని. ఓకే, సో ఈ కింబర్లీ ప్లాట్యూ అనేది మనకి ఎక్కడుంది అంటే నార్త్ ఆఫ్ గ్రేట్ శాండీ డెజర్ట్. ఓకే, సో మనకి డెజర్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పర్టికులర్ రీజియన్లో. మీరు ఈ డెజర్ట్స్ చూస్తే మనకి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో మనకు ఒక డెజర్ట్ కూడా ఇది ఈస్ట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్ సైడ్. ఓకే, సో మరి ఈస్టర్న్ సైడ్ మనకి ఏ డెజర్ట్ కూడా లేదు. మరి డెజర్ట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్ వెస్టర్న్ సైడ్ అండ్ కొంచెం నార్థర్న్ సైడ్లో ఉన్నాయి. ఈ వెస్టర్న్ సైడ్లో ఉన్న డెజర్ట్సే మనకి నార్త్ వైపు కూడా ఎక్స్టెండ్ అయిపోయాయి అన్నమాట. సో ఏమేమి డెజర్ట్స్ అవి అంటే ఫస్ట్ గ్రేట్ శాండీ డెజర్ట్. ఓకే, సో ఈ గ్రేట్ శాండీ డెజర్ట్ అనేది మనకి నార్త్ వెస్ట్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది నార్త్ కదా అండ్ వెస్ట్ సైడ్, నార్త్ వెస్ట్లో మనకి గ్రేట్ శాండీ డెజర్ట్ అనేది ఉంది. ఎక్కడుంది? వెస్ట్ ఆస్ట్రేలియాలో. ఓకే, తర్వాత మనకి జిప్సన్ డెజర్ట్ అనేది ఉంది. ఓకే, ఈ జిప్సన్ డెజర్ట్ అనేది ఏంటంటే ఇది మనకి సెంట్రల్ పార్ట్లో ఉందన్నమాట. ఓకే, ఈ జిప్సన్ డెజర్ట్ అనే దగ్గర ఇక్కడ ఎక్కడైనా మనకు ఒక లేక్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇక్కడ చూపించినట్టు, సో ఈ లేక్ని ఏమంటామంటే మనం లేక్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, లేక్ డిసప్పాయింట్మెంట్. సో ఈ లేక్ డిసప్పాయింట్మెంట్కి సౌత్లో మనకి జిప్సన్ డెజర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు ఎప్పుడైనా లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకి ఎస్పెషల్లీ ఎగ్జామ్స్లో వరల్డ్ జోగ్రఫీ అనేది ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్కి ఇస్తారనమాట. సో జిప్సన్ డెజర్ట్ అనేది ఆస్ట్రేలియాలో వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది అనేది మీకు తెలియాలి. ఇన్ కేస్ మీకు తెలియపోతే అక్కడ జిప్సన్ డెజర్ట్ని ఆఫ్రికా అని చెప్పేసి ఇస్తారనమాట. సో దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. జిప్సన్ డెజర్ట్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది, ఆఫ్రికాలో కాదు అనేది మీకు తెలియాలి. అప్పుడే మీరు ఆ ఆప్షన్ అనేది కరెక్ట్గా పెడతారనమాట. ఓకే, సో గ్రేట్ శాండీ డెజర్ట్ అనేది కూడా మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది. జిప్సన్ డెజర్ట్ అనేది కూడా మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంది. ఎస్పెషల్లీ ఈ జిప్సన్ డెజర్ట్ అనేది మనకి ఇక్కడ ఎక్కడైనా లేక్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, దాని సౌత్లో మనకి జిప్సన్ డెజర్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత గ్రేట్ విక్టోరియా డెజర్ట్ అనేది కూడా మనకి ఉంటుందన్నమాట. ఇది చూస్తే మనకి ఇంకా సౌత్ ఆస్ట్రేలియాలో కూడా ఈ డెజర్ట్ అనేది కొంత ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డెజర్ట్స్ ఆఫ్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఏంటి ఇంపార్టెంట్ డెజర్ట్స్, అసలు వెస్ట్ ఆస్ట్రేలియాలో ఏమేమి డెజర్ట్స్ ఉన్నాయి అంటే గ్రేట్ శాండీ డెజర్ట్, జిప్సన్ డెజర్ట్ అండ్ గ్రేట్ విక్టోరియా డెజర్ట్. సో జిప్సన్ డెజర్ట్ ఎక్కడుంది? లేక్ డిసప్పాయింట్మెంట్, సౌత్ ఆఫ్ లేక్ డిసప్పాయింట్మెంట్ మనకి జిప్సన్ డెజర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లేక్ డిసప్పాయింట్మెంట్ అనేది ఎక్కడుంది అని ఎవరైనా అడిగినా యూ షుడ్ టెల్ ఇట్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్. సో డెజర్ట్స్ గురించి. తర్వాత ఇంపార్టెంట్ హైలాండ్స్ అండ్ మౌంటైన్స్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ డార్లింగ్ రేంజ్. ఓకే, సో ఇది మనం చూస్తే కంప్లీట్ కార్నర్ ఆఫ్ ద వెస్ట్లో మనకి డార్లింగ్ రేంజ్ అనేది ఉంది కదా. సో ఈ డార్లింగ్ రేంజ్ చూస్తే కనుక ఇది మనకి నార్త్ సౌత్ డైరెక్షన్లో రన్ అవుతుంది అనమాట, నార్త్ టు సౌత్. ఓకే, సో అంటే ఏంటి, మనకి వెస్ట్ టు ఈస్ట్ రన్ అవ్వడం కాదు, అంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఇలా నార్త్ సౌత్ ఇది రన్ అవుతుంది అనమాట. అదేంటి డార్లింగ్ రేంజ్ అనమాట. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కింబర్లీ ప్లాటూ. సో ఈ కింబర్లీ ప్లాటూ ఎక్కడుంది మనకి? నార్త్ ఆఫ్ గ్రేట్ శాండీ డెజర్ట్. సో పైకి వెళ్ళామనుకోండి, నార్త్ ఆఫ్ గ్రేట్ శాండీ డెజర్ట్ మనకి కింబర్లీ ప్లాటూ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి నులాబార్ ప్లెయిన్ అని చెప్పి ఒక ప్లెయిన్ రీజియన్ కూడా మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అండ్ హ్యామెస్లీ రేంజ్ అనేది కూడా మనకి పక్కన ఉంటుంది. సో హ్యామెస్లీ రేంజ్, డార్లింగ్ రేంజ్, కింబర్లీ ప్లాటూ ఇవన్నీ కూడా మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంటుంది అని మనకి తెలియాలన్నమాట.
ఓకే, సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినవి. సో ఏం గుర్తుంచుకోవాలి? గ్రేట్ శాండీ డెజర్ట్, జిప్సన్ డెజర్ట్, గ్రేట్ విక్టోరియా డెజర్ట్. ఓకే, సో ఈ 3 డెజర్ట్స్ కూడా మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. అండ్ ఒక రకంగా అవి మనకి కొంతపాటు నార్దర్న్ టెరిటరీలో కూడా అవి వెళ్ళాయి. ఇక్కడకు చూస్తే స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు గ్రేట్ విక్టోరియా డెజర్ట్ చూస్తే కూడా మనకి సౌత్ ఆస్ట్రేలియా స్ప్రెడ్ అయిపోయి ఉంది. సో అంటే ఈ రెండు స్టేట్స్ని కూడా కవరప్ చేస్తూ ఉన్నాయి డెజర్ట్స్. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి జిప్సన్ డెజర్ట్ ఆస్ట్రేలియాలో ఉంది అన్నది మనకి తెలియాలన్నమాట. ఓకే, సో డార్లింగ్ రేంజ్, కింబర్లీ ప్లాటెవ్ ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రేలియాలో ఉన్నాయి అని మనకి తెలియాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవే అనమాట ఇన్ వెస్ట్ ఆస్ట్రేలియా. తర్వాత ఇక్కడ కనిపించే తనామీ, మెక్డొనాల్డ్ రేంజ్ మనం నార్దర్న్ టెరిటరీ చదువుతున్నప్పుడు వాటి గురించి మళ్ళీ మనం చూద్దామన్నమాట. ఓకే, సో నౌ తర్వాత మనం సిటీస్ ఆఫ్ వెస్ట్ ఆస్ట్రేలియాలో ఇంపార్టెంట్ సిటీస్ ఏమున్నాయి అని మనం చూద్దామన్నమాట. ఓకే, సో నౌ we will see some important cities in Western Australia. సో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ సిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, పర్త్. ఓకే, సో పర్త్ తీసుకుంటే మనకి వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియా కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ కార్నర్లో ఇక్కడ వెస్ట్ సైడ్ ఇక్కడ మనకి పర్త్ అనేది ఉందన్నమాట. సో ఈ పర్త్ చూసినట్లయితే కనుక ఇది ఎక్కడ సిచ్యువేట్ అయింది? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్వాన్ రివర్ అనమాట. సో ఇక్కడ ఈ పిక్చర్లో మీకు స్వాన్ రివర్ కనిపిస్తుంది కదా. సో ఈ స్వాన్ రివర్ దగ్గర మనకి ఈ పర్త్ అనేది చూడండి, ఇక్కడ ఉంది స్వాన్ రివర్. ఓకే, సో మనకి పర్త్ అరౌండ్ ఇక్కడ. సో ఇక్కడ ఓకే పర్త్. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్వాన్ రివర్. ఓకే, సో దిస్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్వాన్ రివర్. సో ఏమి సిచ్యువేట్ అయి ఉంది? పర్త్ అనే సిటీ అనమాట. సో ఈ పర్త్ అనే సిటీ అనేది మనకి వెస్ట్ ఆస్ట్రేలియాలో స్వాన్ రివర్ దగ్గర సిచ్యువేట్ అయ్యిందనమాట. సో మళ్ళీ తీసుకుంటే ఇదంతా కూడా మనకి సీ కదా. సో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇదంతా కూడా మనకి సీ ఏరియా కదా. సో ఈ సీ నుంచి ఈ పర్త్ జస్ట్ 19 కిలోమీటర్స్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా సీ కదా, 19 కిలోమీటర్స్. సో ఈ పర్త్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఈ వెస్ట్ ఆస్ట్రేలియా క్యాపిటల్ కూడా అనమాట. సో నేను కంప్లీట్ ఆస్ట్రేలియా క్యాపిటల్ చెప్పలేదు, బట్ ఓన్లీ దిస్ వెస్ట్ ఆస్ట్రేలియా. సో ఈ వెస్ట్ ఆస్ట్రేలియా స్టేట్కి క్యాపిటల్ మాత్రం ఇట్ ఈస్ పర్త్. ఓకే, సో ఇది ఎక్కడుంది? దిస్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద స్వాన్ రివర్. అండ్ అంతేకాకుండా ఈ పర్త్లో మనకి ఇట్ ఈస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా అనమాట. ఓకే, సో ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనమాట. ఓకే, సో ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే ఐరన్ అండ్ స్టీల్, వెహికల్స్, మెషినరీ అండ్ టెక్స్టైల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద పర్త్. తర్వాత ఇంపార్టెంట్ సిటీ వచ్చేటప్పటికి మనకి ఇట్ ఈస్ ఫ్రీమాంటిల్. సో ఇక్కడ పర్త్ కింద మనకి ఫ్రీమాంటిల్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్రీమాంటిల్ కూడా మనకి మౌత్ ఆఫ్ ద స్వాన్ రివర్. సో ఇది చూస్తే మనకి మౌత్ అనమాట. ఓకే, స్వాన్ రివర్ యొక్క మౌత్ దగ్గర మనకి ఫ్రీమాంటిల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద స్వాన్ రివర్. అండ్ ఒక రకంగా ఫ్రీమాంటిల్ అనేది ఏంటంటే ఇది లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏదైనా పెద్ద పోర్ట్ ఉంది అంటే అది ఫ్రీమాంటిల్. మరి వెస్టర్న్ ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి అంటే అది మాత్రం మనకి పర్త్ అనమాట. ఓకే, ద పర్త్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఫ్రీమాంటిల్లో ఏంటంటే మనకి లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్ కాల్గూర్లీ. సో కాల్గూర్లీ, కూల్గార్డీ అని చెప్పి 2 సిటీస్ ఉంటాయన్నమాట. సో ఈ 2 సిటీస్ చూస్తే మనకి సదర్న్ రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట, వరల్డ్ ఫేమస్ అనమాట. దేనికి ఇది వరల్డ్ ఫేమస్? ఫర్ గోల్డ్ మైనింగ్. సో ఇక్కడ మనకి ఎంతో ఫేమస్ గోల్డ్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? కాల్గూర్లీ అండ్ కూల్గార్డీ దగ్గర.
ఓకే. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వరల్డ్లోనే మనకి ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ గోల్డ్ మైనింగ్. సో గోల్డ్ అనేది మనకి ఎంతో ఎక్కువగా వరల్డ్లోనే అతి ఫేమస్ ప్లేస్ ఏంటి అంటే ఇట్ ఇస్ కాల్గూర్లీ అండ్ కూల్గార్డీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి మనకి పిల్బారా అనమాట. ఓకే, సో ఈ పిల్బారా అనేది మనకి ఎక్కడ ఉంది అంటే నార్త్ వెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంది. సో ఇక్కడ చూసేది ఇది నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ వరకు మనకి వెస్టర్న్ ఆస్ట్రేలియా కదా. సో దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఐరన్ ఓర్ రిజర్వ్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఐరన్ ఓర్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాల్గూర్లీ కూల్గార్డీ అనేది గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. ఫ్రీ మ్యాంటిల్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే లార్జెస్ట్ పోర్ట్ అనమాట. సో అక్కడ నుంచే మనకి అన్ని ఎక్స్పోర్ట్స్ కూడా వెళ్తూ ఉంటాయి ఫ్రీ మ్యాంటిల్ పోర్ట్ నుంచి. ఓకే, అండ్ దిస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద స్వాన్ రివర్ మౌత్ పైన ఇది ఉంటుందన్నమాట. ఓకే, సో అది తర్వాత పర్త్. సో ఫస్ట్ ఇప్పుడు మనం 4 సిటీస్ చూసాం. ఫస్ట్ వన్ ఇస్ పర్త్, సెకండ్ వన్ ఇస్ ఫ్రీ మ్యాంటిల్, థర్డ్ వన్ ఇస్ కాల్గూర్లీ అండ్ కూల్గార్డీ, అండ్ ఫోర్త్ వన్ ఇస్ పిల్బారా. ఓకే, సో ఇందులో ఫస్ట్ పర్త్ వచ్చేటప్పటికి ఏంటి, ఇది స్వాన్ రివర్ దగ్గరే ఉంటుంది, సిచ్యువేటెడ్ ఆన్ ద స్వాన్ రివర్, అండ్ ఇది క్యాపిటల్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో పర్త్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. తర్వాత మనకి ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా పర్తే అనమాట. సో ఇక్కడ మనకి ఐరన్, స్టీల్, వెహికల్స్, మెషినరీ, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిటీ మనం ఏం చూసాం, ఫ్రీ మ్యాంటిల్. సో ఫ్రీ మ్యాంటిల్ వచ్చేది మౌత్ ఆఫ్ ద స్వాన్ రివర్. సో స్వాన్ రివర్ యొక్క మౌత్ దగ్గర ఇది ఉంది. సో ఇక్కడ మౌత్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా కూడా ఇట్ ఈస్ ఫ్రీ మ్యాంటిల్. నెక్స్ట్ కాల్గూర్లీ, థర్డ్ సిటీ ఇక్కడ ఉంది కదా కాల్గూర్లీ. సో కాల్గూర్లీ అండ్ కూల్గార్డీ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ మైనింగ్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ద గోల్డ్ మైనింగ్ ఇన్ ద వరల్డ్లోనే మనకి గోల్డ్ మైనింగ్కి చాలా ఫేమస్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ సిటీ వచ్చేటప్పటికి పిల్బారా. సో ఇదేంటంటే మనకి ఐరన్ ఓర్ రిజర్వ్స్కి చాలా ఫేమస్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వెస్టర్న్ ఆస్ట్రేలియా, మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఇంపార్టెంట్ సిటీస్ ఇన్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.